అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా, తక్కువ టైంలో అయిపోయేలా మంచి స్వీట్ రెసిపీని తయారు చేద్దాం. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. అలానే ఈజీగా 2, 3 ఐటెమ్స్‌తోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండిని చక్కగా జల్లించుకోవాలి. మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో పాలు తీసుకుంటున్నా. ఇవైతే నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నా అనమాట. పచ్చి పాలైనా తీసుకోవచ్చు. లేదు పాలు పోస్తే తినము అనేవాళ్ళైతే నీళ్లు పోసుకొనైనా కలపొచ్చు. ఈ పిండిని కొద్ది కొద్దిగా పాలు కానీ, నీళ్లు కానీ పోస్తూ ఉండలేమి కట్టకుండా ఇలా మన వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. చూసారు కదా పిండైతే మంచిగా కలిసిపోయింది. ఇలా కలిసిపోయిన తర్వాత ఒక చిటికెడు వంట సోడా, అలానే 2 స్పూన్ల పంచదార, కొంచెం ఉప్పు వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే పంచదార అనేది కరిగిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని గరిటెతో పోసామంటే గరిటెకు కూడా అతుక్కుంటుంది కదా! ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పలుచగా ఉన్నా కానీ ఆయిల్ అనేది లాగేస్తదనమాట. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి, ఇప్పుడు గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2, 3 ఇంచుల సుమారు ఆయిల్ పోసుకొని మనం కలిపిన మిశ్రమాన్ని ఈ షేపే రావాలని ఏమీ లేదు. మనకి నచ్చిన షేప్‌లో పోసేసి చక్కగా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం పోసిన ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత వేసామంటే చక్కగా పైకొచ్చేస్తుందనమాట. ఎక్కువ టైం ఏమీ పట్టదు. 2, 3 నిమిషాల్లోనే చక్కగా కలర్ వచ్చేస్తుంది. మనం కలిపిన కప్పు పిండి అనేది 2 వాయిలయింది. ఇప్పుడు రెండో వాయి వేస్తున్నా. ఇది కూడా అంతే మనకి నచ్చిన షేప్‌లో వేసేసి చక్కగా కలర్ వచ్చేసిన తర్వాత పక్కకి తీసేసుకుందాం. మనం ఏ షేప్‌లో వేసినా కానీ పిండనేది కొంచెం పలుచగా పడేలా వేసామంటే త్వరగా వేగిపోతుంది. చూసారు కదా! ఇదైతే మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి కొంచెం చల్లారబెడదాం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ మిక్సీలో వేసేసి 2 తిప్పులు తిప్పామంటే చక్కగా పూసలాగా వస్తుంది. వేడి మీద పట్టామంటే ముద్దయిపోతుందనమాట. మనం పట్టిన మిశ్రమం అనేది పూసలా వచ్చింది. దీన్ని ఒక ప్లేట్‌లో వేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి, ఒక కప్పు పంచదార, అలానే ఒక కప్పు నీళ్లు పోసి ఇదంతా కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార అంతా కరిగిన తర్వాత మనం పట్టిన మిశ్రమం వేసి ఈ పాకంలో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. అసలు ఈ స్వీట్ అయితే టేస్ట్ చాలా బావుంది. ఏదైనా పండగలప్పుడైనా త్వరగా పనైపోవాలి, స్వీట్ రెసిపీ కావాలంటే ఖచ్చితంగా తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం చేసే స్వీట్ అనేది దగ్గరికొచ్చేసింది కదా! ఇలా వచ్చిన తర్వాత ఫైనల్‌గా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి, స్వీటు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే పంచదారతో చేశా కదా! బెల్లంతో చేయాలంటే కప్పు శనగపిండికి కప్పు బెల్లం కరెక్ట్‌గా సరిపోతుంది. నేను పంచదార వేశా కాబట్టి ముప్పావు కప్పు మాత్రమే వేశాను. ఇలా తయారైన స్వీట్‌ని నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసుకొని చల్లారిన తర్వాత పీసెస్‌లా కట్ చేసుకోవడమే. ఇలా కాదు అంటే లడ్డూలా అయినా చుట్టుకోవచ్చు. ఎలా చేసినా కానీ స్వీట్ టేస్ట్ చాలా బావుంటుంది. దీనిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. ఒక 2, 3 ఐటెమ్స్‌తోనే మంచి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేయాలంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉండే పాలు, పంచదార, శనగపిండి ఉంటే చాలు. ఇది ఈజీగా తయారు చేయొచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తక్కువ ఖర్చుతో బోలెడన్ని స్వీట్లు చేసేయొచ్చు. మన ఛానల్‌లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, హెల్తీగా రాగిపిండి పల్లీలతో కొత్తగా స్వీట్ రెసిపీ తయారు చేద్దాం. ఇదైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. సాఫ్ట్ మైసూర్ పాక్ కన్నా కానీ సాఫ్ట్‌గా, జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగితే అప్పటికప్పుడు చేసిచ్చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.
దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక కప్పు పల్లీలు వేసి, ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించామంటే పల్లీలు లోపలి వరకు మంచిగా వేగుతాయన్నమాట. ఈ రెసిపీ చేయడానికి కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక కప్పు పల్లీలు వేసా కాబట్టి, అందులో ఒక పావు కప్పు మాత్రమే నువ్వులు వేస్తున్నా. నువ్వులు ఎక్కువ వేగాల్సిన అవసరం ఉండదు. వెంటనే మాడిపోతాయి. ప్యాన్ హీటే సరిపోతుంది. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకి తీసేద్దాం. ఇందులో నువ్వులనేది ఆప్షనల్ అనమాట. మనకిష్టమైతే వేయొచ్చు, లేకపోతే లేదు. తినము అనుకుంటే నువ్వులు స్కిప్ చేసేయండి. ఇలా ఇవి 2 వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసామంటే చక్కగా చల్లారిపోతాయి. అవి చల్లారేసరికే ఒక బాండీ పెట్టుకొని 2 కప్పుల బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను హాఫ్ కప్పు బెల్లం పొడి తీసుకున్నా కాబట్టి హాఫ్ కప్పే వేసా. ముక్కల బెల్లం అయితే 2 కప్పులు పడుతుంది. చూసారు కదా! బెల్లమైతే కరిగిపోయింది. ఈ బెల్లం బదులు మనం పంచదార అయినా వాడొచ్చు. పంచదార అయితే కప్పున్నరే పడుతుంది. స్వీట్‌నెస్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి పంచదార కప్పున్నరే పడుతుంది. పంచదార అయినా అంతే కరిగితే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఒక ఇలాచీ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా! ఈ మాత్రం పొడైతే సరిపోతుంది. ఇలా ఈ పొడిని పక్కన పెట్టేసి, ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసి, మనం ముందే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని నేతిలో వేయించుకుందాం. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు, బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసి దీన్ని మంచిగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే కొబ్బరి పొడైనా వేయొచ్చు. ఈ కొబ్బరిని తురిమే వేయాలి అనేం లేదు. మిక్సీ పట్టైనా వేయొచ్చు. ఇలా చక్కగా నేతిలో కొబ్బరి వేగి కలర్ మారిన తర్వాత మనం ముందే పట్టిన పొడుంది కదా! పల్లీలు, నువ్వుల పొడి వేసి ఇవి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పల్లీల పొడి కాదు అనుకుంటే దీని బదులుగా బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా! ఉప్మా రవ్వైనా ఒక కప్పు వేసి వేయించుకోవచ్చు. ఉప్మా రవ్వతో చేసినా కానీ స్వీట్ టేస్ట్ అనేది బానే ఉంటుంది. ఇలా ఇవి 2 కలిసి నేతిలో వేగిన తరువాత, ఇందులో అరకప్పు రాగి పిండి వేసి, ఇవన్నీ మంచిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. అసలు ఇవన్నీ నేతిలో వేయిస్తుంటే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇల్లంతా గుమగుమలాడుతుంది. రాగి పిండి మనం వేయగానే కొంచెం ముద్ద ముద్దగా అనిపించినా కానీ, ఫ్రై చేస్తూ ఉన్నామంటే చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా చక్కగా కలర్ మారిన తర్వాత మనం ముందే పట్టిన బెల్లం సిరప్ ఉంది కదా! అది వేసేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ నలకలున్నాయి అనుకుంటే వడకట్టి పోయొచ్చు. నాకైతే బెల్లం నీట్‌గానే అనిపించింది. అందుకే డైరెక్ట్‌గా పోసేస్తున్నా. ఇలా బెల్లం అంతా వేసేసిన తర్వాత చక్కగా కలుపుతూ ఉన్నామంటే ఉండలేమీ కట్టవు. అందులో మనం కొబ్బరి తురుము వేసాం కాబట్టి ఉండలు కట్టవు. కానీ కలుపుతూ ఉంటే రాగి పిండనేది చక్కగా బెల్లం సిరప్‌లో కలిసిపోతుంది. ఇది త్వరగానే దగ్గరికొచ్చేస్తుంది. ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుందనమాట. ఇలా అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకాసేపు దగ్గరికొచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ స్వీట్ తయారు చేయడానికి మనం ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పచ్చి కొబ్బరి, అలానే హాఫ్ కప్పు రాగి పిండి, 2 కప్పుల బెల్లం, ఒక పావు కప్పు నువ్వులు. ఇవి కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట. ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే వీటికి డబుల్ వేయండి సరిపోతుంది. ఇప్పుడు మనం చేసే స్వీట్ అయితే 1 వీక్ వరకు బయటుంచినా కానీ, ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా బయటుంచినా కానీ అస్సలు పాడవదు. చాలా చాలా హెల్తీ. స్కూల్‌కెళ్ళే పిల్లలకు కూడా రోజుకొక పీస్ ఇచ్చామంటే చక్కగా తింటారు. ఇలా దగ్గరగా ఉడికిన స్వీట్‌ని నెయ్యి రాసిన ప్లేట్‌లో వేసి మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఏ సైజ్ అయితే పీసెస్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజులో ఇలా చక్కగా స్క్వేర్ షేప్‌లో అయినా, రౌండ్ షేప్‌లో అయినా ఈ స్వీట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్‌లో పెట్టానన్నమాట. దీనిని ఒక అర్ధగంట వదిలేసామంటే చక్కగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్‌లో దీన్ని కట్ చేసుకోవడమే. ఈ స్వీట్‌ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. స్కూల్‌కెళ్ళొచ్చే పిల్లలకైతే రోజుకొక స్వీట్ ఇచ్చామంటే చక్కగా తింటారు. హెల్తీ కూడా. ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా నువ్వులు తప్పించి ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకున్నామంటే తింటే చాలా చాలా హెల్తీ. ఇందులో మనం పల్లీలు, బెల్లం, కొబ్బరి, రాగి పిండి, నువ్వులు అన్నీ మంచి హెల్తీ ఇంగ్రీడియెంట్స్.
వాడి ఈ స్వీట్ తయారు చేశాం కాబట్టి చక్కగా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఒకసారి స్వీట్ ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.